ఉక్రెయిన్లో మోదీ పర్యటన, కీవ్లో యుద్ధ మృతులకు నివాళులు అర్పించిన మోదీ, ఈ యుద్ధం పిల్లల పాలిట వినాశకరం అంటూ ట్వీట్. కీవ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు. భారత్ ఎప్పుడూ తటస్థ దేశం కాదు, శాంతి వైపే ఉంటామని స్పష్టం. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో కలిసి రాజధాని కీవ్లో వివిధ ప్రాంతాలను సందర్శించారు. రష్యా దాడుల్లో మరణించిన ఉక్రెయిన్ ప్రజల స్మారకార్థం జెలెన్స్కీతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన జెలెన్స్కీతో మాట్లాడుతూ, యుద్ధం మంచిది కాదు, చర్చలతోనే దాన్ని సమస్యలను పరిష్కరించుకోవాలి. మేము ఇద్దరి మధ్యలో మధ్యవర్తిగా ఉండి, భారత్ మధ్యవర్తిగా ఉండి యుద్ధాన్ని పరిష్కరించడానికి మేము సహాయం చేస్తామని చెప్పేసి నిన్న మోడీ జెలెన్స్కీతో చెప్పడం జరిగింది. మరి ఎలా స్పందిస్తారనేది మనం చూడాలి. గేమ్స్కు వేదికగా హైదరాబాద్కు ఛాన్స్ ఇవ్వండి, మాండవీయతో రేవంత్. ఇక నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో కూడా రేవంత్ రెడ్డి గారు కలిసి, క్రీడల శాఖ మంత్రితో కలిసి జాతీయ అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులని తెలంగాణలో ఉన్నాయని, భవిష్యత్తులో ఆసియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ తెలంగాణలో నిర్వహించే అవకాశం ఇప్పించాలని, 2025 జనవరిలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు వేదిక హైదరాబాద్కు అవకాశం ఇవ్వాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జుపల్లి కృష్ణారావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి మనవి చేయడం జరిగింది. దానికి మన్సుఖ్ మాండవీయ కూడా సానుకూలంగానే స్పందించినట్టుగా వాళ్ళు నిన్న ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది.